భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాంకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదన్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, అలాగే ఇతర అత్యవసర బ్యాంకింగ్ సౌకర్యాలు నిరంతరం పనిచేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. సంక్షోభ సమయంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండడం వల్ల ప్రజల ఆర్థిక అవసరాలు మరింత సులభం అవుతాయి. ఇదే సమయంలో సైబర్ దాడుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకులు డిజిటల్ సౌకర్యాలను సురక్షితంగా ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ సైబర్ భద్రతా వ్యవస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులను నిరోధించేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. అలాగే ఫిషింగ్ దాడులను గుర్తించేందుకు బ్యాంక్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాయి. బ్యాంకులు తమ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్స్, నెట్వర్క్స్ ఆపరేషన్ సెంటర్స్ను రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉంచాయి. ఇవి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్తో సమన్వయంతో పనిచేస్తాయి. ఈ సమన్వయం వల్ల సైబర్ బెదిరింపులను తక్షణమే గుర్తించి స్పందించే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచుల్లో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల భద్రతపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని వారికి తగిన రక్షణ కల్పించాలని బ్యాంకులకు ఆదేశించారు. ఇది బ్యాంకు సిబ్బంది ధైర్యంగా పనిచేయడానికి, ప్రజలకు సేవలందించడానికి దోహదపడుతుందన్నారు. బ్యాంకులతో పాటు బీమా సంస్థలకు కూడా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. క్లైముల సెటిల్మెంట్ వేగవంతం చేయాలని, కస్టమర్ సేవల్లో అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. అలాగే రీజనల్, రూరల్ బ్యాంకులకు స్పాన్సర్ బ్యాంకులు మద్దతు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు సజావుగా సాగేందుకు ఈ చర్యలు దోహదపడతాయి.